నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన డీసీఎం పవన్ కళ్యాణ్. టూర్ ఆపరేటర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు. వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ విజయానంద్ ఆదేశాలు. నవ్వుల రేడు రాజబాబు 43వ వర్ధంతి రాజమహేంద్రవరంలో ఘన నివాళులు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆలయాల పర్యవేక్షణకు నియమితులయ్యే పాలక మండళ్లు బాధ్యతగా వ్యవహరిస్తే అపచారాలకు అవకాశం ఉండదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం వద్ద 10 కోట్లతో ఏర్పాటు చేసిన కైలాసగిరి ప్రదక్షిణ మార్గాన్ని సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పాలక మండళ్లు సక్రమంగా లేకపోవడంతో ఆలయాల్లో అపచారాలు జరిగాయి. తిరుమల విషయంలో అదే జరిగింది. అలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఆలయాల పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి ఆనం నారాయణ రెడ్డి నేతృత్వంలో ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూ ముందుకెళ్తుందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శిస్తానని 22 కిలోమీటర్ల పొడవు కలిగిన కైలాసగిరి ప్రదక్షిణ మార్గంలో మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరుగుండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావి ఇవ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఎందుకంటే సనాతన ధర్మాలు అనేటువంటి హిందూ ధార్మిక సంస్థలను పరిరక్షించాలనేటువంటి ఆలోచనతో అందరికన్నా ఒక అడుగు ముందుండేటువంటి వ్యక్తి ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారు ఈ మహాపర్వదినాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎంత మంచి కార్యక్రమానికి వారు చైర్మన్ గారి ఆహ్వానం, శాసనసభ్యుల యొక్క ఆహ్వానం, వారి ఆహ్వానం మేరకు వారు దీనికి అనుమతులు ఇచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మనం చేసేటువంటి ఈ ప్రయత్నం కైలాసగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణానికి చేసేటువంటి వేలాది లక్షలాది మంది శైవ భక్తులకి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడం. గతంలో అనేక సందర్భాల్లో ఈ మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి మనకు ముందు పెద్దలు కూడా చాలామంది అనుకున్నా దాన్ని సరైనటువంటి రీతిలో పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. దీన్ని ఫేజ్ 1, ఫేజ్ 2 అనేటువంటి 2 విభాగాలు చేసి పనులు ప్రారంభించారు.
ఇవాళ 22 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ఈ కార్యక్రమం దాదాపుగా ఈరోజు మొత్తం 15.3 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా ఒక 6.7 కిలోమీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి పనులు సంకల్పిస్తున్నాం, చేస్తూ ఉన్నాం. నేషనల్ ట్రావెల్ మార్ట్ కేవలం ఒక సమావేశం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. టూరిజం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఫిబ్రవరి 13-14 తేదీలో విశాఖలో నిర్వహిస్తున్న ఈ మెగా టూరిజం మార్ట్లో మంత్రి కందుల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, గిరిజన ప్రాంతాలు, వారసత్వ ప్రదేశాలు, ఎకో అడ్వెంచర్ టూరిజాన్ని ప్రదర్శించడం, దేశీయ పర్యాటకాన్ని పెంచడమే లక్ష్యంతో టూర్ ఆపరేటర్లు, హోటల్ గ్రూపులు, ట్రావెల్ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగం అభివృద్ధిలో టూర్ ఆపరేటర్ల ప్రాముఖ్యతను వివరిస్తూ టూర్ ఆపరేటర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు అన్న మంత్రి వ్యాఖ్యలతో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నీలు శర్మ, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా తదితరులు పాల్గొన్నారు. Got very good momentum from Visakhapatnam to Araku. That caravan is going very well, and we are going to have homestays also. Homestays, especially in Andhra Pradesh, lot of old houses are there which resemble the oldest rural atmosphere in our areas. So we are developing homestays. For that also we have brought one policy, and apart from that, tent cities also we are going to take up. And like Kumbh Mela in north, we are going to have Pushkarams in Godavari shortly in the year of 2027, March, June, July. We are going to have that Pushkarams for Godavari Pushkarams. We are going to develop it in a very big way. For that also, I request all the tour operators to take up this activity also to boost tourism in Andhra Pradesh. And apart from that, investor-friendly policies we are taking up, and cruise and eco-tourism. As our Ajay Jainji and Amrapaliji, both of them have clearly explained whatever going on there in Andhra Pradesh and whatever policies we are taking up and what is the latest developments and how the investors are coming forward to invest in Andhra Pradesh. All those things they have explained very clearly. Once again, I wish to tell is that through the AP tourism policy and Swarnandhra Tourism Vision 2047, we are strengthening our tourism activity. జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని విధాలుగా సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఏజెంట్స్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, TR&B, కోర్టు భవనాల స్థలాల సమస్యలు, నూతన జిల్లాలో ఏర్పడ్డ సైట్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఇన్ఛార్జ్ RDO కె భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 138 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నడుస్తుంది సార్ 1 ఏకర్లో 30 సెంట్స్ అడిషనల్ గా ఉంది సార్. అది కన్స్ట్రక్ట్ చేసి షిఫ్ట్ అయ్యి అలా ఏదైనా ఫేసెస్ వారీగా చేసుకుంటే చేసుకోవచ్చు సార్. అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ దాట్ సార్. బట్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి కూడా దొరకట్లేదు సార్. కొన్ని డిపార్ట్మెంట్ లో మాట్లాడితే రిసాల్వ్ అవుతాయి. మా పేపర్ మీద రాసు. yes sir, I do that sir. Even in case of Kakinada also say just talk to your district team, have a cup of coffee and explain to him this is the thing and చెప్పండి. We'll do that sir. I will resolve the issues. లేకుండా చూసుకోవాలి. ఆర్టీసీ వారికి స్పెషల్లీ సెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ బస్సెస్ అంటే ప్రతి చేస్తారు. బట్ జంప్లింగ్ జరగకుండా
ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు కానీ గవర్నమెంట్ రేటింగ్స్ ఇచ్చినప్పుడు కానీ కలెక్టర్స్ మీద గట్టిగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పిపోతున్నారు. ప్రఖ్యాత హాస్య నటుడు నవ్వుల రేడు రాజాబాబు 43వ వర్ధంతిని పురస్కరించుకుని రాజాబాబు మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు మిత్ర బృందం ముసిని వెంకటేశ్వరరావు బాబులు తదితరులు గోదావరి గట్టున ఉన్న ఆయన రాజాబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 1936వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు వెంకటరమణమ్మ దంపతులకు రాజాబాబు జన్మించారని రాజాబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు అన్నారు. రాజాబాబు 7 సార్లు ఫిలింఫేర్లు అవార్డులు పొందిన మొట్టమొదటి హాస్య నటుడని, ఆయన జీవితంలో మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు 3 నంది బహుమతులు అందుకున్నారన్నారు. రాజాబాబు ఎంతో మంది విద్యార్థులను డిగ్రీ చదివించి విద్యావంతులుగా తయారు చేశారు. చాలా మంది పేద కుటుంబాలకు వివాహాలు చేశారు. రాజమండ్రిలో పారిశుధ్య కార్మికులకు స్కావెంజర్స్ కాలనీ, కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారని సేవలు స్మరించుకున్నారు. ఈ రోజు తమ్ముడు బాబీ ఆదరణలో ఆయన మిత్ర బృందం బాబులు కె లక్ష్మీనారాయణ, గోబేరు గణేష్, పట్నాయక్, కట్టా చంద్రరావు, కణితి సుందరం, మల్లు శ్రీనివాసరావు అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం వాహన చోదకులకు పళ్లు పంపిణీ చేశారు. నవ్వుల రేడు రాజబాబు గారి 43వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన గోదావరి గట్టు గల మన రాజబాబు గారి విగ్రహం దగ్గర రాజబాబు గారి సోదరులు బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మనం ఫస్ట్ నుంచి చేస్తున్న సంగతి మీకు అందరికీ విదితమే. రాజబాబు గారి ఫ్రెండ్ సర్కిల్, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇది చేయడం జరుగుతుంది. ఈ 43వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైన బాబులు గారికి, మన పట్నాయక్ గారు, ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్న వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కుటుంబ సభ్యులతో పాటు హాజరవుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా, కార్పొరేట్లు, ఆసుపత్రుల దోపిడీ, నాసి రకం మందులు, రోగులను దోచుకుంటున్న వైనంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు మేరకు స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కోండ్రపు రాంబాబు, సీనియర్ నాయకులు నల్లా రామారావు తదితరులు మాట్లాడారు. మెడికల్ మాఫియా ప్రజలను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్పొరేటర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్సలకు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని, వాటిని నియంత్రించాల్సిన డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం వల్ల మెడికల్ సీట్లు రావని, మెడిసిన్ చదవటంగా భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ నాయకులు వి కొండలరావు, లావణ్య, సప్ప రమణ, త్రిమూర్తులు, శ్రీనివాస, వెంకట్రావు, బాలకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్న దందాపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలి. ఇక రెండవది, మెడికల్ ఏదైతే ఈ టెస్టులు ల్యాబ్లు ఉన్నాయో ఆ సెంటర్లో ధరల మీద నియంత్రణ ఉండాలి, పారదర్శకత ఉండాలి. అలాగే ఈ రాష్ట్రంలో నకిలీ మందులు, నాణ్యత లేని మందులు షాపులు అన్నింటి మీద కూడా మొత్తం విచారణ జరిపి దాని మీద నిరంతరం దర్యాప్తు జరిపి మీరు ఒక ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలని చెప్పేసి మా డిమాండ్. అలాగే ఈ పేద ప్రజలకు ఇచ్చే మందుల్లో ఒక మంచి మందులు సరసమైన ధరలకి ప్రజలందరికీ అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్. అలాగే పీపీపీ పద్ధతిలో ఏ అయితే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి తక్షణంగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని వాళ్ళే నడపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలు పిండికి డబ్బులు దండుకుంటున్నారు. దీన్ని ప్రజలు నిరంతరం చూస్తున్నా ఎవరు ప్రశ్నించలేదు.
ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టాలని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మెడికల్ మాఫియా చాలా దారుణంగా జరుగుతుంది. దీనిలో ఏదైతే ఈ డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయో, ఫార్మసీ కంపెనీలు ఉన్నాయో, నాసిరకం మందులు తయారు చేసి ప్రజల మీదకి వదులుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ లంచాలు తీసుకొని ఈ డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ ఫార్మసిటీలు నాణ్యత లేని మందులు ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. మరి జనరిక్ మందుల్ని ప్రోత్సహించాలి, అందులో నాణ్యత పెంచాలి. రెండో పక్కన మెడికల్ మీద ధరల మీద కంట్రోల్ ఉండాలి, హాస్పిటల్ డాక్టర్ల మీద కూడా కంట్రోల్ ఉండాలి, వాళ్ళ ఆదాయాల మీద కంట్రోల్ ఉండాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీరు హాస్పిటల్లో దోచుపిడి చేసినటువంటి సొమ్ముతో వాటాలు తీసుకొని ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంటే కుదరదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అందువల్లే వాళ్ళ ఈ కార్యక్రమం రాజమహేంద్రవరంలో నిర్వహిస్తాం. మెడికల్ మాఫియా అరికట్టాలని, కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ అరికట్టాలని ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ రేషన్ వెహికల్ మీద, ఈ వాలంటరీ వ్యవస్థ మీద, యువతకి ఉద్యోగాల మీద, అలాగే పీజీ రీఎంబర్స్మెంట్స్ మీద, అలాగే ఈ నిరుద్యోగ భృతి మీద కూడా పోరాటం చేయడం జరిగింది. అద్భుతంగా సక్సెస్ అయింది. అదే మాదిరిగా ఈరోజు రాజమండ్రిలో కూడా వచ్చి నిజంగా ప్రజల తరపున పోరాటం చేయడం అనేది నిజంగా చాలా శుభసూచకం, సంతోషదాయకం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా సంపూర్ణ మద్దతు సిపిఐకి ఉంటుందని చెప్పి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి కూడా సిపిఐ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ కమ్యూనిటీ హాల్లో 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓమెన్ సీనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు శనివారం తూర్పు గోదావరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహణలో ప్రారంభమయ్యాయి. సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న క్రీడాకారులకి, వాళ్ళ కోచెస్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారం. మీరందరూ కూడా ఇవాళ మన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి రాజమండ్రి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి మనిషికి స్పోర్ట్స్ అనేది డెఫినెట్గా ఫిజికల్గా అంటే హెల్తీ లైఫ్ స్టైల్కి కాకుండా ఇవాళ ప్రొఫెషనల్గా కూడా మనకి స్పోర్ట్స్ అనేది ఉన్నాయి. పవర్ లిఫ్టింగ్ అనేది చాలా ర్యాపిడ్గా పాపులర్ అవుతున్న క్రీడ. కాకపోతే ఇందులో మనకి ఓన్లీ పారా ఒలింపిక్లో తప్ప మెయిన్ ఒలింపిక్స్లో ఈ పవర్ లిఫ్టింగ్ లేకపోవడం వల్ల మనం ఆశించినంత ఇంట్రెస్ట్ ప్రజల్లో లేదు. కానీ ఇలాంటి సీనియర్ కోచెస్, ఇలాంటి క్రీడాకారులు ఉండటం వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ స్పోర్ట్ని కూడా ఈ కాంపిటీషన్ ద్వారా మన రాష్ట్ర స్థాయి, నేషనల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు ఎంతో కొంత మంది ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని మరి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇంతకుముందు మన డివి సత్యనారాయణ గారు ఈ రాజమండ్రి పట్టణంలో మొట్టమొదటిసారిగా డివి సత్యనారాయణ గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ తయారై స్టేట్ మీట్ ఇది రెండోసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి డివి సత్యనారాయణ కూడా నేషనల్ కానీ నేషనల్లో మరి నేషనల్, ఇంటర్నేషనల్ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇటువంటి అవార్డులు సొంతం చేసుకొని ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించి పిల్లలు స్పోర్ట్స్ మ్యాన్ అందరూ వచ్చారు. అలాగే మా అఫీషియల్స్ కూడా ఒక 30 మంది అఫీషియల్స్ ఉన్నారు. అలాగే మన రాజమండ్రి అఫీషియల్స్ ఒక 30 మంది ఉన్నారు. అందరూ కూడా దీనికి మా కృషి చేసి ఎంతో గొప్పగా ఈ రాజమండ్రిలో ఇది ఇప్పుడు మొదలైంది. మళ్ళీని ఈ పవర్ లిఫ్టింగ్ రాజమండ్రిలో జరగడం ఇంకెప్పుడు కూడా జిల్లా మీట్ కానీ అలాగే నేషనల్స్ కూడా రాజమండ్రిలో జరిపించాలని
నా ఆలోచన ఉంది. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన శాస్త్రీయ వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి ప్రధానమైన బలమని గుర్తుంచుకోవాలన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా తరగతిలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని జాతీయ స్థాయిలో రాజకీయ యంత్రాంగంగా నిలబెట్టడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దూరదృష్టి యువ నాయకుడు నారా లోకేష్ అకుంఠిత దీక్ష ప్రధాన పాత్ర పోషించాయని పేర్కొన్నారు. అత్యుత్తమ పార్టీ నిర్మాణం టీడీపీకి ప్రత్యేకమైన శాస్త్రీయమైన క్రమబద్దమైన సంఘటన నిర్మాణం ఉందని సత్యబాబు వివరించారు. ఇతర పార్టీలతో పోలిస్తే క్షేత్రస్థాయిలో టీడీపీ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందన్నారు. ప్రతి 1000 ఓటర్లకు ఒక బూత్ ఇన్ఛార్జ్, ప్రతి 5000 ఓటర్లకు ఒక యూనిట్ ఇన్ఛార్జ్ నియామకం ద్వారా పర్యవేక్షణను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనాథలు, వృద్ధులైన రోగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఇన్నర్ వీల్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కె లక్ష్మీ శ్రీనివాస్, స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గొబ్బల రాంబాబులు అభినందించారు. వారి సేవలు రోగులు త్వరితగతిన కోలుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో అవసరమైన ఉపకరణాలను స్వర్ణాంధ్ర సేవా సంస్థ అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్నర్ వీల్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడ సహాయం అవసరమో అక్కడ స్వర్ణాంధ్ర అండగా ఉండి సేవలు అందిస్తుందని ప్రశంసించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సమకూర్చిన దుస్తులు, డైపర్లు, కుర్చీలు, రోగులు నడిచేందుకు వాకర్లను సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు, అక్కడ పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సేవలు అమూల్యమైనవన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ముందు జరుగుతున్న నిత్యాన్నదాన సేవల్లో లక్ష్మీ శ్రీనివాస్ పాల్గొని రాంబాబుని అభినందించారు. స్వర్ణాంధ్ర నిత్యాన్నదానం నేటికి 1950 రోజులకి చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది మీరా కుమారి, దివ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్నాము. నిజంగా ఇది ఐసోలేషన్ వార్డు అనేది ఎవరైతే హోమ్లెస్, ఆర్ఫన్స్, ఎవరో లేరు, వాళ్ళని అవసాన దశలో లేకపోతే రాబోయే దశలో వదిలేసారో వారికి ప్రత్యేకమైన సేవలు అందించే ఒక ప్రత్యేకమైనటువంటి వార్డు ఇది. నిజంగా నేను ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సూపరింటెండెంట్ గారిని, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి నర్సింగ్ సిబ్బందిని, వారి సహాయకుల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాంటి వాళ్ళకి సేవ చేయాలనే లక్ష్యంతో వారికి కావాల్సినటువంటి ఉపకరణాలు ఏమైతుందో వాటర్స్ కానివ్వండి, కూర్చునే చైర్స్ లేదా డైపర్స్, వాళ్ళకి కావాల్సిన నైటీలు, దుస్తులు ఏదైతే కావాలో వాళ్ళు అడగడం అనేది నాకు నిజంగా ఇవ్వడంలో కాదు ఇక్కడ ఆనందం, వాళ్ళు అడగడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఎవరో లేని వారి కోసం చేసేది నిజమైన సేవ. మదర్ తెరీసా గారు అంటారు, అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని, చూసిన దాన్ని నమ్మి ఆ నమ్మిన దానికోసం పనిచేయడం అనేది ఇక్కడ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ సిబ్బంది, చంద్రకుమారి గారు, వారి మిత్ర బృందం అందరికీ కూడా నేను స్వర్ణాంధ్ర సేవా సంస్థ పక్షాన రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల రెడ్డిని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు కలిగే నష్టాలను వివరించారు. మార్చి నెలలో జిల్లాల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఉంటుందన్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా షర్మిలారెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోత శారద, డాక్టర్ వడయార్, డాక్టర్ రాజశేఖర్, ఎండి షరీఫ్, కాటం రవి తదితరులు పాల్గొన్నారు.
అయితేనే బాగా ఎవరికో జరిగింది అన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒంటరి పోరాటం చేస్తా ఉన్నారు, నెగ్గించాలనేటువంటి నా ఉద్దేశం. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి షర్మిల గారు, భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ. ఇప్పుడు అట్లా కాకుండా ఈ చట్టంలో వాళ్ళు అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. 90% కేంద్రం ఇస్తే 10% మాత్రమే రాష్ట్రం పెట్టాలి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రము ఇవాళ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్రం 40% పెట్టుకోవాలి. అంటే ₹1 పెట్టాలంటే 60 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తుంది, 40 పైసలు కూడా రాష్ట్రం పెట్టుకోవాలి. ప్రస్తుతం అప్పుల ఊపిలో కూలిపోయినటువంటి మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లోటు బడ్జెట్తోనే నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఈ అదనపు భారాన్ని భరించగలవా? భరించలేవు. భరించలేనప్పుడు ఏమైనా చేస్తుంది? ఆ వర్క్ని ఇంప్లిమెంట్ చేయడంగా మానేస్తూ ఇండైరెక్ట్గా నీరు కాస్తుంది. తద్వారా ఆ ఉపాధి హామీ కూలీలకు పని లేకుండా పోతుంది. మార్చి నెలలో బహుశా 2వ వారంలో మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ తూర్పుగోదావరి జిల్లాకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో నరేంద్ర మోడీ గారు చేసిన మోసాల ప్రజలకి, అలాగే ఈ వ్యవసాయ కార్మికులకి చెప్పడానికి, కూలీలకి చెప్పడానికి ఆవిడ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మరి మీరు టీవీల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ చూస్తుంటారు. అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. రాష్ట్రం అంతా కూడా మేడం గారి యొక్క పర్యటనకి అద్భుతమైన స్పందన వస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లాలో అంటే లాస్ట్ టైం మేడం రాష్ట్ర పర్యటన చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మనం చేసినట్టు ఎవరు చేయలేదు. ఎందుకంటే గుర్రపండి మీద ఊరేగించే క్రేజ్ తోటి దాంట్లో అయితే మీటింగ్ జనం విపరీతంగా చాలా ఇందిరాగాంధీ విగ్రహం ఓపెనింగ్ ఇలా చాలా గ్రాండ్గా చేసాం. మరి ఈసారి అంతకంటే కూడా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం క్యాయరర్ బోర్డు వద్దనున్న పలుకు చెవిటి మూగ అనాథ పిల్లల ఆశ్రమంలో 50 మంది పిల్లలకు భోజన వితరణ కార్యక్రమం జరిగింది. సత్య ట్రస్ట్ నిరంతరం తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. మోరంపూడికి చెందిన పోరిపిరెడ్డి కృష్ణమూర్తి జ్ఞాపకార్థం భార్య రామలక్ష్మి, వారి కుమారులు నారాయణరావు, సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యులు ఈ భోజన వితరణ నిర్వహించారు. ఆశ్రమంలోని స్టూడెంట్స్ అందరూ తృప్తిగా భోజనం చేసి దాతలకు సత్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తమ్మ రవి, ట్రస్ట్ ఐకాన్ తమ్మ సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవీఆర్ఎస్ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇన్ఛార్జ్ పి భరద్వాజ, కమిటీ మెంబర్ సాయిదుర్గ, గౌరవ సభ్యులు, దాతలు, పోరిపిరెడ్డి నారాయణరావు దంపతులు, ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీకు భోజనం ఏర్పాటు అయితే పలుకు అనే పేరుతో ఈ సంస్థ నడుస్తుంది. బాగుంది. ఈరోజు ధవళేశ్వరం కాయర్ బోర్డు వద్ద గల చెవిటి, మోగ మరియు అనాథ పిల్లల ఆశ్రమం పలుకులో ఉన్నాం మనం. ఈరోజు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ పోరిపిరెడ్డి కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి భార్య రామలక్ష్మి గారు, వారి కుమారులు నారాయణరావు గారు, సత్యనారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పలుకు ఆశ్రమంలోని పిల్లలకి భోజన వితరణ చేస్తున్నారు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఈ మన సత్య చారిటబుల్ ట్రస్ట్కి ఈ పలుకు సంస్థకి మంచి అవినాభావ సంబంధం ఉంది. చాలా సందర్భాల్లో మనం ఇక్కడికి వచ్చి భోజన వితరణ చేయడం, టిఫిన్స్ పెట్టడం, స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం, వర్చువల్ గా ప్రారంభించిన డీసీఎం పవన్ కళ్యాణ్. టూర్ ఆపరేటర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.
పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు. వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ విజయానంద్ ఆదేశాలు. నవ్వుల రేడు రాజబాబు 43వ వర్ధంతి రాజమహేంద్రవరంలో ఘన నివాళులు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.